కూడా మరి ఎంతో సంతోషంతో ఆనందంతో ఉత్సాహంతో జరుపుకుంటున్న దినమైంటుంది. కనుక ఇటు సంతోష ఆనందంలో మీరు కూడా మరి పాలు పొందుతున్నందుకు ప్రభునామమున మీకు వందనాలు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలని ఆశీర్వదిస్తాడు. దేవుని వాక్యంలో ఉండి ప్రభు బలలో మనం పాల్గొన్న ముందుకు కొన్ని లేఖనాలను మనం చూసుకుందాం. వాక్యాన్ని ఆధారం చేసుకొని వాక్యపు యొక్క మరి వెలుగులో వాక్యపు యొక్క హెచ్చరికలో మనల్ని మనం పరీక్షించుకొని మరి ప్రభు రక్తం ద్వారా క్షమాపణ పొంది ప్రభు రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధమైన పవిత్రమైన మరి విధానంలో ప్రభు యొక్క బల్లలో మనము పాల్గొన్నాం. దేవుని వాక్యంలో నుండి యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనాన్ని 1వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచి చనిపోయినను బ్రతుకును. దయచేసి మళ్ళీ చదువుకుందాం. ఇదే 25వ వచనాన్ని మనందరం మరలా చదువుకుందాం దయచేసి. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. యేసు ప్రభువారు అంటున్న మాట ఇది సాక్షాత్తు మరి లోకరక్షకుడైన మరి దేవాది దేవుడైన యేసు ప్రభువారే స్వయంగా ఆయన అంటున్న మాట ఇది. ఆయన నోటి నుండి వచ్చిన మాటగా ఈ లేఖనం చెప్తామంది. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, పునరుత్థానమును జీవమును నేనే అని చెప్తా ఉన్నాడు. ఆయన పునరుత్థానుడుగా తిరిగి లేచిన వాడిగా ఉంటున్నాడు. మనం ఆరాధనలో మనం చూస్తొచ్చినాం. పునరుత్థానుడుగా ఆయన తిరిగి లేచినప్పుడు మరి ఆయన సమాధి వద్దకు వెళ్ళి ఆయన యొక్క పునరుత్థాన్ని ఎదుర్కొన్న ఒక సందర్భాన్ని మరి మనం ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం. అందులో ఉండి కొన్ని ఆత్మీయమైన తలంపులు మనం చూసుకొని మనం ప్రభు యొక్క బల్లలో మనం పాల్గొందాం. ప్రియమైన దేవుని ప్రియులారా, దానికంటే ముందు నేను ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మనందరి యొక్క జీవితాల్లో, ప్రతి వారి యొక్క జీవితాల్లో కష్టాలు, బాధలు, శ్రమలు, ఆపదలు, అవమానాలు, నిందలు, అనారోగ్యాలు, వ్యాధి బాధలు, రకరకాల సమస్యలు మన అందరి యొక్క జీవితాల్లో మనం ఎదుర్కొనే వారంగా ఉంటాం. సమస్య లేని వారంటూ ఎవ్వరు కూడా ఉండరు. పెద్దవారికి సమస్య ఉంటుంది, చిన్నవారికి సమస్య ఉంటుంది, పిల్లలకు సమస్య ఉంటుంది, ధనికులకి సమస్య ఉంటుంది, లేని వారికి సమస్య ఉంటుంది, మధ్య రకంలో ఉన్నవారు కూడా సమస్య ఉంటుంది. సమస్యలు లేని వారు ఎవ్వరు కూడా ఈ లోకంలో లేరు. వారి యొక్క స్థాయిలో, వారి యొక్క స్థితిలో, వారి కలిగి ఉన్న పరిస్థితుల్లో ప్రతి వారు కూడా సమస్యలను, కష్టాలను, బాధలను, ఇబ్బందులను ఎదుర్కొనే వారంగానే ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ ఇబ్బందులను, ఈ కష్టాలను చూసి మనం ఎంతమాత్రం కూడా మనము కృంగిపోవద్దు. అందుకు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, శ్రమ దినమున నువ్వు కృంగినట్టయితే నువ్వేమవుతావు? చేతగాని వాడవుతావు. మనకొచ్చే శ్రమల్లో, మనకొచ్చే ఇబ్బందుల్లో, మనకొచ్చే కష్టాల్లో మనం ఎప్పుడు కూడా కృంగిపోవద్దు. కొన్నిసార్లు కృంగిపోయే పరిస్థితులు వస్తాయి, రావని నేను చెప్పట్లేదు, కృంగిపోయే పరిస్థితులు వస్తాయి. అయినా విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా
యేసు వైపు మన ముందు యేసు క్రీస్తు ప్రభువారు ఉన్నారు కనుక ఆయన వైపు చూసి మనకున్న పరిస్థితుల్లో మనం ఎంత మాత్రం కుంగిపోకుండా ఆయన వైపు మనం చూసేవారం ఉండాలి. చూడండి, చిన్నపిల్లలు ఆడుకునే పతంగి ఉంటుంది. ఉదాహరణకు ఆ పతంగి మీదికి ఎగిరేస్తూ ఉంటే గాలి దాన్ని ఏం చేస్తుంది తెలుసా? అనుస్తూ ఉంటుంది. ఆ పతంగి మీదికి పిల్లలు ఎగిరేస్తూ ఉంటారు, కానీ అది గాలి ఏం చేస్తూ ఉంటుంది? అనుస్తూ ఉంటుంది. అనుస్తూ ఉంటే కూడా వాళ్ళు అదేవిధంగా ప్రయత్నం చేస్తూనే ఉంటారు, ఊరుకుంటారా? అదేవిధంగా ప్రయత్నం చేస్తుంటే ఆ పతంగి ఏం చేస్తుందో తెలుసా? ఆ గాలిని మరి ఎదజిమ్ముకుంటూ అది మీదికి ఎగురుతూ ఉంటుంది. ఇంకా ఎదజిమ్ముకుంటూ మీదికి ఎగురుతూ ఉంటుంది. ఇంకా ఎదజిమ్ముకుంటూ మీదికి ఎగురుతూ ఉంటుంది. ఆకాశంలో పోయి అది చక్కగా ఎగురుతున్నప్పుడు ఆ పిల్లలు ఎంతో సంతోషిస్తారు. కనుక మన ముందు ఎదురయ్యే పరిస్థితులు మనల్ని ఏం చేస్తాయంటే అణుచుతాయి. మన ముందు ఎదురయ్యే పరిస్థితులు మనల్ని అణుచుతాయి. ఈ కాలు ఏమంటుందంట అంటే, కాలు అంత దూరం నడవాలా అని అంటుందంట కాలు. కన్నేమంటుంది తెలుసా? క్షమించండి, కన్నేమంటుంది తెలుసా? అంత దూరం పోవాలంటదంట. కన్నేమంటుంది? అంత దూరం పోవాలంటదంట, అంత దూరం నడవాలంటది. కానీ కాలు ఏమంటుంది తెలుసా? కాలు ఏమంటుంది? అది ఎంతసేపట్లా, ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో నేను పోగలను అంటది కాలు. కనుక సమస్యలను చూసి ఎప్పుడు కూడా మనము భయపడవద్దు. సమస్యలను చూసి ఎప్పుడు కూడా మనం కృంగిపోవద్దు. కొన్నిసార్లు మన జీవితంలో మనం అడిగినవి పొందకపోవడం ద్వారా మనం బలహీనమై కృంగిపోయామవుతామంటే దేవుని సన్నిధికి దూరం అయిపోతాం. ఇంతకాలం నేను దేవుని నమ్ముకున్నా కదా, ఇన్ని వారాలు, ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు నేను దేవుని మీద పోతున్నా కదా, నాకేం మేలు జరగట్లేదే, నా ప్రాబ్లమ్స్ ఏం తీరపడట్లేదే, నా కష్టాలు ఏం నుండి నేను విడిపించబడట్లేదే, నేను బాగుపడలేనని కొన్నిసార్లు మనం అనుకుంటాం, అనిపిస్తుంది. మనం అనుకోకుండా ఒకడు ఉన్నాడు ఈ లోకంలో. వాడు ఏం చేశాడు? ఏదో రూపంలో నన్ను బలహీనపరిచి కృంగదీయడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. కనుక సమస్యను బట్టి ఎప్పుడు కూడా మనము భయపడదు. ప్రభు వైపు చూసినప్పుడు తప్పకుండా మన ప్రతి సమస్యను కూడా తీర్చేవాడు. మన ప్రతి కష్టాన్ని కూడా తప్పకుండా దేవుడు తీర్చేవాడు. 10 దినములు శ్రమ కలుగు కానీ నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవకిరీటం. 10 దినాలు శ్రమలు, కొంతకాలమే శ్రమలు ఉంటాయి. ఎప్పుడు శ్రమలు ఉంటాయా? బాగా ఆలోచించండి. ఎండాకాలం ఎప్పుడు, ఎనీ టైం, ప్రతి 12 నెలలు ఎండాకాలం ఉంటుందా? చలికాలం 12 నెలలు చలికాలం ఉంటుందా? వర్షాకాలం 12 నెలలు వర్షాకాలం ఉంటుందా? కనుక మన సమస్యలకు ఒక పరిధి ఉంది. అది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. ఆ పరిధి తీరిందంటే, ఆ సమయం తీరిందంటే డెఫినెట్గా సమస్య నుండి నిన్ను దేవుడు తప్పకుండా బయటేస్తాడు. నువ్వు ఎదుర్కొంటున్న సమస్య ఏదైనా అయ్యుండును గాక, అది ఎంత జటిలమైనదైనా అయ్యుండును గాక, అది నీకు ఎంత సాధ్యము కానిదైనా అయ్యుండును గాక, ఆయనకు సమస్తము సాధ్యం కనుక ఆయన దాని నుండి బయటేసేవాడుగా ఉంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో మనం ప్రభు వైపు చూసేవారంగా ఉండాలి. ప్రాముఖ్యంగా ప్రభు వైపు చూసేవారంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి. దేవుని సన్నిధిని కలిగి ఉండాలి. సావాసం కలిగి ఉండాలి. ప్రత్యేకంగా ప్రతి నిత్యము దేవుని వాక్యముతో మనము సంబంధం కలిగిన వారంగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం గడిపేవారంగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం గడపకుండా మనం అసలు బయటికి వెళ్ళనే లేదు. నీకెంత ప్రాముఖ్యమైన పని ఉండని కాక, నీకెంత అర్జెంటైన పని ఉండని కాక, కనీసం దినానికి నువ్వు ఉదయకాలం ఒక అరగంట గంట నువ్వు దేవుని సన్నిధిలో గడపాలి ఖచ్చితంగా. వ్యక్తిగత ప్రార్థన అవసరం, కుటుంబ ప్రార్థన అవసరం, సంఘ ప్రార్థన అవసరం. మందిరానికి పోయినాం కదా, అలా పోయినాం కదా, మంచిగా 2 గంటలు 3 గంటలు మందిరంలో ఉన్నాం కదా, ఇక చాలే అని ఏం చేస్తాం, కొన్నిసార్లు బైబిల్ను ఎట్లా పెడతాం, మళ్ళీ ఆదివారం నాడే. కానీ అలా కాదు. దయచేసి నేను ఈ విధంగా మాట్లాడతాను అనుకోవద్దు. ఎందుకు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తామంటే, మనకు ఎదురైన పరిస్థితుల్లో దేవుని వాక్యముతో మనం సావాసం కలిగి ఉండకపోతే ఆ పరిస్థితుల్లో మనము ఆదరించబడలేము.
ధైర్యపరచబడలేం, ప్రోత్సహించబడలేం, సహాయం కొరకు ఓపికతో కనిపెట్టలేం. కనుక మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిని ఎదుర్కోవాలంటే దేవుని వాక్యం కలిగి, దేవుని సన్నిధి కలిగి మనము ఉండేవారంగా ఉండాలి. సమస్యను చూసి ఎప్పుడు కూడా మనం భయపడవద్దు, పరిస్థితులను బట్టి ఎప్పుడు కూడా మనం భయపడదు. ఎప్పుడు ఒకటే తీరుగా ఉండవు, ఎప్పుడు ఒకే రీతిగా మన లైఫ్, మన జీవితం, మన కుటుంబం ఉంటుందని మనం ఎప్పుడు కూడా అనుకోవడానికి వీలేదు. బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాలు బైబిల్లో కొంతమంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణ చూసినప్పుడు మొర్దెకై, ఆయన ఆరంభ దినాల్లో ఎక్కడున్నాడు? రాజు గుమ్మము దగ్గర కూర్చున్న వ్యక్తిగా ఒక చిన్న పనిలో ఉన్నాడు. ఆయన మొర్దెకై ఎక్కడున్నాడు? ఒక చిన్న పని, రాజు గుమ్మము దగ్గర. మనకు అర్థమయ్యే భాషలో మనం మాట్లాడుకోవాలంటే, ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీ దగ్గర ఆ కాపుదలా ఉండే వ్యక్తిని అతను ఏమంటారండి? సెక్యూరిటీ. అట్లా ఆ విధంగా రాజు గుమ్మం దగ్గర కావలున్న వాడిగా ఉన్నాడు. చిన్న బాధ్యత, చిన్న పని. ఆయన జీవితాంతం అట్లే ఉన్నాడా? లేదు. ఒక సమయం వచ్చింది చూడండి, ఆయన మేలు చేసి కూడా మేలు పొందకుండా చాలా రోజులు ఉన్నాడు. ఆయన ఏం మేలు చేసింది తెలుసు మీకు? రాజుకు కలిగిన ప్రాణాపాయ స్థితి. రాజును ఇద్దరు వ్యక్తులు చంపాలనుకున్నారు. చంపాలనుకుంటే ఆ విషయం మొర్దెకై ఎరిగి, ఇప్పుడు సందర్భం అది కాదు, కానీ పరిస్థితుల్లో మనము ఎప్పుడు ఇట్లే ఉంటుందా నా స్థితి, ఎప్పుడు ఇట్లా ఉంటుందా నా కుటుంబం, ఎప్పుడు నేను ఇట్లా ఉంటున్నా అని అనుకోవడానికి వీల్లేదు. రాజును చంపాలనుకున్న ఆ ఆలోచన మొర్దెకై ఎరిగి రాణి అయిన ఎస్తేరుకు తెలియపరుస్తాడు. రాణి మరి రాజుకు చెప్తుంది. అది రాజు యొక్క విచారణలో నిజమని తేలుతుంది. తేలిన తర్వాత ఇద్దరు వ్యక్తులను శిక్షిస్తారు. కానీ రాజు యొక్క మరణాన్ని తప్పించిన ఈ మొర్దెకైకి ఏ సన్మానము, ఏ మేలు ఉండదు. ఎమ్మటే చేయవచ్చు కదా. బాగా గమనించండి, కొన్నిసార్లు మన సమస్య ఎమ్మటే తీరకపోయే వారికి ఎంత మాత్రం బాధపడవలసిన అవసరం లేదు. ఇతడు మేలు చేసి కూడా ప్రాణాపాయ స్థితి నుంచి రాజునే, ఒక మామూలు వ్యక్తిని కాదు, రాజునే కాపాడిన వ్యక్తికి ఎలాంటి మేలు చేయబడలే. కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని దినాల తర్వాత ఆయనను జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక ఎప్పుడు ఏ పరిస్థితిని బట్టి ఎప్పుడు దేవుడు నిన్ను నన్ను విడిపించాలో అది దేవునికి తెలుసు. కొన్నిసార్లు మనం అడగగానే దేవుడు ఇస్తాడు. అది ఒకవేళ తాత్కాలికమైనదే కావచ్చు, కానీ ఆయన సొంత సమయంలో ఇస్తే అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ యొక్క మొర్దెకై రాజు గుమ్మం దగ్గర ఉండే వ్యక్తి ఏమైనాడు తెలుసా? ఒక ప్రధాన మంత్రిగా, ఒక ఉన్నతమైన బాధ్యత కలిగిన వ్యక్తిగా మనం లేఖనాల్లో చూడగలం ఎస్తేరు గ్రంథంలో. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, సమస్యను బట్టి, పరిస్థితిని బట్టి ఎప్పుడు కూడా మనం అధైర్యపడవలసిన అవసరం లేదు. దావీదు ఏమన్నాడు తెలుసా? తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. నీకున్న కష్టాన్ని బట్టి, నీకున్న బాధను బట్టి, నీకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి, నీకున్న ఇబ్బందులను బట్టి నువ్వు ఎప్పుడు కూడా అధైర్య పడవలసిన అవసరం లేదు. ఆయన ఎప్పుడు నన్ను మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, ఇక మన సందర్భంలోనికి, దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. ఆయన ఏమంటున్నాడంటే, యేసుప్రభువు వారు, నేను పునరుత్థానమును నేనే, జీవమును నేనే. కనుక ఆయన పునరుత్థానం కలిగిన దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడంటే పునరుత్థానం కలిగిన దేవుడు, జీవము గల దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడు? ఎల్లప్పుడూ జీవించేవాడు. ఈ లోకంలో మానవునికి కొన్ని పరిమితి ఉంది. మానవుడు బ్రతికేంతకాలం బతుడు 70-80. ఇంతకుముందే మనం చూసుకున్నాం. ఆదికాండము 5వ అధ్యాయంలో ఇద్దరు వ్యక్తులను జ్ఞాపకం. ఆదికాండము 5వ అధ్యాయంలో ఆదాము 930, ఇంకొక అతను ఎన్ని సంవత్సరాలండి? 969. ఒక పరిమితితో కూడింది. నేటి దినాల్లో నేనైతే 70, 80, 90. ఒకవేళ దేవుడు కారణిస్తే ఇంకో 5, 6 ఇటు కావచ్చు, ఒకటి ఇటు కావచ్చు, అటు కావచ్చు. మానవ యొక్క జీవితం పరిమితితో కూడింది, కానీ దేవుని యొక్క జీవం పరిమితితో కూడింది కాదు. కనుక జీవం గల రక్షకుడు నీకు సహాయకుడిగా ఉన్నాడు. ఆయన ఇమ్మానుయేలైన దేవుడుగా నీకు తోడుగా ఉన్నాడు. ఎబెనేజర్ అయిన దేవుడుగా, సహాయకర్తగా ఆయన నీకు తోడుగా ఉన్నాడు. నీ ప్రతి పరిస్థితిని, ప్రతి స్థితిగతును, నీ ప్రతి ఆత్మీయ యుద్ధరంగంలో, ఆర్థిక యుద్ధరంగంలో, అనారోగ్య యుద్ధరంగంలో
ఆయన నీకు యెహోవా వీరుగా, యుద్ధ సూర్యుడిగా ఆయన నీ పక్షంగా ఆయన ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, కనబడిన యొక్క కాపుదల నీకు నీ కుటుంబానికి ఉన్నది. ఈ విషయాన్ని గమనించు. షడ్రక్ మిషక్ అబేద్నెగో బాధపడుతుంటే వారు నడిపించే నాదుడు ఉన్నారా? కానీ చూడండి, దేవుని యొక్క సహాయం వచ్చింది, విడిపించబడుతూ వచ్చినారు, రక్షించబడుతూ వచ్చినారు. ఒక అద్భుతమైన మాట ఏంటంటే ఆ అధ్యాయంలో అంత చాలా ఎట్లా అంటే సవాల్తో కూడింది. ఈ అధ్యాయం ఎలాంటిదంటే క్రైస్తవ ప్రపంచానికి ఒక ఆధ్యాత్మికమైన రగులుదలను, ఒక ఆధ్యాత్మికమైన కనువిప్పును కలుగజేసే అధ్యాయంగా ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒక అద్భుతమైన సందర్భం ఏంటంటే అక్కడ వారి యొక్క త్రాల వెంట్రుకలు కూడా కాలినట్టు వాసన రాలేదంట, వస్త్రాలు కాలినట్టు కూడా వాసన కాలేదంట. అయితే వాళ్ళని వేసిన ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏమైపోయినారు? వేసిన వెంటనే వారు కాలి మసి అయిపోయినారు. కనుక దేవుని సహాయం నీకు నాకు ఖచ్చితంగా ఉంటుంది. కనుక ఏ పరిస్థితిని బట్టి మనం ఇది కావాల్సిన అవసరం లేదు. పునరుత్థానుడైన దేవుడు నీ పక్షంగా నా పక్షంగా ఉన్నాడు. జీవం గల దేవుడు నీ పక్షంగా నా పక్షం మనందరి పక్షంగా ఉన్నాడు. ఇప్పుడు మనము ప్రాముఖ్యమైన సమయంలోనికి వస్తున్నాము. దయచేసి రండి. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఆదివారమున ఇంకా చీకటిగా ఉన్నప్పుడు కాబట్టి పేతురును ఆ శిష్యులను బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరి. వారిద్దరితో కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉంట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉంటే ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉంటయో చూచెను. అప్పుడు మొదట సమాధి వద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతుల నుండి లేచుట అగాధ్యమను లేఖనము వారింకనూ గ్రహింపలేదు. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి వద్దకు వెళ్ళిపోయి చాలు. ఇక్కడ చూసినట్లయితే మరి మొదటి వచ్చిన మనం గమనిద్దాం. ఆదివారమున ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియు పిందెల కాడ సమాధి వద్దకు వచ్చి, చూడండి ఎప్పుడంట? ఆదివారము ఇంకా చీకటిగా ఉన్నప్పుడు. బాగా గమనించాలి లేఖనాన్ని. చీకటిగా ఉన్నప్పుడు చూడండి, చీకట్లో బ్రదర్స్ బయటికి పోవచ్చు. ఆలోచించే ఇట్లా అని రాయబడలేదు. చీకట్లో బ్రదర్సు బయటికి పోవచ్చు, సిస్టర్స్ బయటికి పోలేరు, పోకూడదు కూడా, కానీ పోలేరు. చూడండి, ప్రభువు మీద ఆమెకున్న యొక్క ప్రేమ, ప్రభువు మీద ఆమెకున్న యొక్క మక్కువ ఆమెను ఎంత తొందర పెడుతుందో, ఆమె ఎంత ఆత్రంతో సమాధిలోకి వెళ్తుందో చూడండి. చీకటిగా ఉన్నప్పుడే ఆమె సమాధి దగ్గరికి వెళ్ళింది. చూడండి, విషయాన్ని బాగా గమనిద్దాం వాక్యానుసారంగా. చీకటిగా ఉన్నప్పుడు ఏదో బయటికి పోయిందంటే అది వేరే సంగతి. చీకటిగా ఉన్నప్పుడు అసలు బ్రదర్సే సమాధుల దగ్గరికి పోవాలంటే ఏమవుతారో భయపడతారు కొంతమంది. అందరూ భయపడకపోవచ్చు. చీకటిగా ఉన్నప్పుడు బ్రదర్సే సమాధి దగ్గరికి పోవాలంటే ఏమవుతారో భయపడే వాళ్ళు ఉంటారు. కానీ ఈమె చీకటిగా ఉన్నప్పుడు ఎక్కడికి పోతుంది? సమాధుల స్థలం దగ్గరికి. చూడండి, అంటే చీకటిగా ఉన్నప్పుడు ఆమె బయటికి వెళ్ళడమే కష్టం. అంటే చీకటిగా ఉన్నప్పుడు బయటికి వెళ్ళడం కాదు, రెండోది చూస్తే సమాధి దగ్గరికి వెళ్తా ఉంది. అంటే ఎంతగా ప్రభువు మీద ఆమెకు ప్రేమ ఉందో మనం గమనిస్తున్నాం.
ప్రభు మీద ఆమెకున్న యొక్క మక్కువ ఎలాంటిదో మనం గమనిస్తా ఉన్నాం. చూడండి, దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడక్కడ కొన్ని వచనాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఇదే యోహాను సువార్త 14 వచనం చదవండి. యోహాను సువార్త ఈ మాట చెప్పి ఆ. వెనుకకు తిరిగి ఆ. యేసు నిలిచి ఉండుట చూచెను గాని ఆ. ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. ఆ. యేసు, అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుతున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతురో నాతో చెప్పుము. చాలు. అయ్యా, ఆయనను మోసుకొని పోయినాడలా ఎక్కడ ఉంచుదో నాతో చెప్పాను అన్న తర్వాత ఆమె ఏమంటుంది చదవండి. నేను ఆయనను ఎత్తుకొని పోదునని. ఈ మాట బాగా గమనించండి. ఎన్ని వచనం ఇది? 15 వచనమా? నేను ఆయనను ఎత్తుకొని పోదును. చూడండి, బాగా గమనించాలి. యేసు ప్రభు వారిని మగ్దలేని మరి ఏమంటుంది? ఎత్తుకొని పోతా అంటుంది. ఒక చిన్న పిల్లోని మోయొచ్చు, ఒక సంవత్సరం నుంచి వెళ్ళి ఒక 5 సంవత్సరాల పిల్లోని మోయొచ్చు. అది కూడా ఎప్పుడు మోస్తామని తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఆ పిల్లోడు మెలకుతో ఉన్నప్పుడు మాత్రమే మోయొచ్చు. నిద్రపోయిన తర్వాత మనిషి ఎట్లా అవుతాడు తెలుసా? చాలా బరువవుతాడు. నిద్రపోయిన తర్వాత ఆ చిన్నపిల్లోడే కావచ్చు, కానీ నిద్రపోయిన తర్వాత చాలా బరువవుతాడు. యేసు ప్రభువారిని ఆమె ఏమంటుందంటే, నేను ఆయనను మోస్తాను, ఆయన ఎత్తుకొని పోతాను, ఆయన మోస్తాను. చూడండి, ఎంత గాఢమైన యొక్క ప్రేమ ప్రభు పట్ల ఉన్నది చూడండి. అయ్యా, ఆయన ఎక్కడ దాచిండో మీరు, అయ్యా ఆయన ఎక్కడ నుంచి చెప్పయ్యా, ఆయన మోసుకొని పోతానంటా ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ మాట మనకు ఏం జ్ఞాపకం చేస్తుందంటే, నీవు నేను నేటి దినాల్లో ఆయనను మోయాలి. ఎవరిని మోయాలి? ప్రభును మోయాలి. ప్రభు వాక్యాన్ని మోయాలి. ప్రభు పని కొరకై మనం బయటికి వెళ్ళినప్పుడు దేవుని వాక్యాన్ని మోయాలి, సువార్తను మోయాలి, బైబిల్స్ మోయాలి, దేవుని పని కొరకైన పనిముట్లు మోయాలి. ఎప్పుడైనా నీకు ఈ అనుభవం ఉందా? దేవుని పని కొరకు నేను సువార్త బ్యాగులు మోసినా, పత్రికలు మోసినా, లేక మైక్ సెట్ మోసినా, లేకపోతే ఇంకా ఏదైనా ఆ దేవుని పని కొరకు ఏదైనా అవసరం ఉంటే ఆ అవసరంతో నేను మోసిన అనుభవం నీకుంటే చాలా సంతోషం. కానీ నేను ఒకటి గమనించిన ప్రియమైన దేవునిలారా, ఇక్కడ ఉన్న మీరు ఆ అనుభవంలో ఉన్నట్టుగా నేను కొంతవరకు ఇక్కడ జరిగిన పనులను బట్టి నేను గుర్తిస్తూ వచ్చినాను. ఇందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగా. మీకు చాలా భారం ఉంది, ఆశ ఉంది, దేవుని పని పట్ల, దేవుని కార్యాల పట్ల ఎంతో భారము ఆశ కలిగిన వారు ఉన్నారు. తిరిగి అంతేకాదు, దేవుని సేవకునికి సహకరించే విషయాల్లో మీరు ఎంతో మంచి మనసు గలవారు ఉన్నారు. ఒకటి చాలా అవసరాలు నాటి సంఘాలలో, టాపిక్ ఇది కాదు కానీ సంఘాల్లో ఒకటి చాలా అవసరం. సేవకునికి స్వేచ్ఛను ఇచ్చినప్పుడు ఏమైందంటే దేవుని కార్యాలు ధారాళంగా సాగుతాయి. స్వేచ్ఛ లేనప్పుడు ఏమైందంటే ధారాళంగా సాగదు. ఆ యొక్క స్వేచ్ఛ కూడా దేవుని కొరకు సంపూర్ణంగా దేవుని మహిమార్థం ఉపయోగించుకుంటే చాలా సంతోషకరమైనది. కనుక మరి ఇక్కడ మరి మీకు ఇలాంటి యొక్క భారము, ఇలాంటి ఆసక్తి ఉన్నట్టుగా నేను చూస్తూ వచ్చినాను. జరిగిన పనులు బట్టి, అన్న చెప్పిన దాన్ని బట్టి, అన్న గతంలో ఇట్లా ఉండే ఇప్పుడు ఇట్లా ఉంది, దాదాపు మరి ఇన్ని లక్షల రూపాయల పని మేము చేయగలుగుతూ వచ్చినామంటే నేను చాలా సంతోషించాను. చాలా సంతోషిస్తూ వచ్చినాను. గత దినాలు ఇట్లుండే ఇప్పుడు ఇట్లుండానా, ఇక్కడ మా సహోదరులు ఒక్కొక్కరి గురించి ఎంత మంచి విధానాన్ని విన్నప్పుడు, అబ్బా ఇలాంటి మనసు మాకుంటే బాగుండే, నాకుంటే బాగుండే, మా సంఘంలో ఉన్న ప్రజలకుంటే బాగుండే. నేను నిజంగా చెప్తున్నాను. నేను మిమ్మల్ని హైలైట్ మిమ్మల్ని ఏదో పెద్దగా గొప్పగా చేస్తట్లేదు, కానీ అట్లా అనిపించింది నాకు. మేము మందిరం పని ప్రారంభించి దాదాపు ఒక 8-9 సంవత్సరాలు ఎక్కువైంది, కానీ ఇంకా పూర్తి చేసుకోలేకపోయినాం. దీనికంటే కొంచెం పెద్దగా ఉంటుంది అనుకోండి, ఇంకా పూర్తి చేసుకోలేకపోయినాం. ఇవన్నీ విన్నప్పుడు నాకేమనిపించింది అంటే చాలా బాధ అనిపిస్తూ వచ్చింది. అంటే ఇక్కడ ఉన్న ప్రజలు ఎంత దేవుని పని కొరకు ఆసక్తితో ఉన్నారు,
అంతేకాదు ఇప్పుడు మీరు ఉదయకాలం కూడా పని చేస్తుంటే చూసినప్పుడు అన్న దగ్గర ఒక వీడియోను చూసినప్పుడు మీరు ఎంత కష్టపడ్డారో, కష్టపడడం ఒకటి, రెండవది దేవుని కొరకు సమర్పణ చేసుకోవడం కూడా మరొకటి. చూడండి, కష్టపడడం, తిరిగి దేవుని కొరకు సమర్పణ చేసుకోవడం, ఇన్ని రకాలుగా మీరు చేయడం అనేది చాలా సంతోషదగిన. కనుక దేవుని మోయాలి, దేవుని కార్యాలను మోయాలి, దేవుని పనిని మనం మోయాలి. కనుక ఆమె యేసుప్రభు వారిని మోసుకొని పోతుంటా ఉంది. యేసుప్రభు వారు ఎలాంటి వాడు? ఉదాహరణకు యేసుప్రభు వారు జన్మించినప్పుడు ఆయన ఎట్లుండు? బాలుడైన యేసు. ఆ యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచినప్పుడు ఆయన ఎట్లుండు? ఆయన వయసు ఎంత? 33 సంవత్సరాలు. యేసుప్రభు ఎలాంటి వారు? పెద్ద అజానుభావుడు. యూదులు ఏ విధంగా ఉన్నారు? పెద్ద అజానుభావులుగా ఉన్నారు. అంత బలమైన వ్యక్తిని ఆ మోసుకుని పోగలదా? చూడండి, అంత బలమైన వ్యక్తిని మోసుకొని పోగలదా? అయినా కూడా నా ప్రభువుని నేను ఏం చేస్తా ఉంటుంది? మోసుకొని పోతా ఉంటుంది. చూడండి ఎంత ఆసక్తి, ఎంత తన హృదయంలో భారం ఉంది. నా ప్రభు దగ్గరికి నేను వెళ్ళాలి, నా ప్రభువుని చూడాలి, నా ప్రభువుని పూజించాలి, నా ప్రభువుని ఆరాధించాలని వస్తే అక్కడికి వచ్చే వారికి ఖాళీ సమయం ఉంది, లేడు. లేకపోయే వారికి ఆమె ఏ విధంగా తన బాధను వ్యక్తపరుస్తుందో చూడండి, తన ఆవేదన వ్యక్తపరుస్తుందో చూడండి. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే ఆమె ఏడుస్తూ వచ్చింది. చూడండి ఆ మాటను మరొకసారి చదువుకుందాం మనం. ఎన్ని వచ్చిన అది చదవండి. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును చాలా ఆగండి. ఇక్కడ చూడండి, ఆమె ఏం చేస్తూ వచ్చింది? ఏడుస్తూ వచ్చింది. ఎందుకు ఏడవాలి ఆమె? చూడండి ఎంత ప్రేమ. ఒకసారి బాగా గమనించండి. మనం ఎవరికొరకు ఏడుస్తామో తెలుసా? నేను మీ కొరకు ఏడవగలనా? యథార్థంగా మాట్లాడు, నేను మీ కొరకు ఏడవగలనా? ఏడవలేం. మీరు కూడా నా కొరకు ఏడవగలరా? ఏడవలేము. మనం ఎవరి కొరకు ఏడుస్తామంటే మనకు ప్రియమైన వారి కొరకు. ఒక మాటలు చెప్పాలంటే కన్న తల్లిదండ్రులు అయితే తన పిల్లల కొరకు ఏడుస్తారు. ఇంకా రక్త సంబంధుల కొరకు, అతి ప్రియమైన వారి కొరకు అయితే ఏడుస్తారు. కానీ ఏమో చూడండి, ప్రభుని ఎంత ప్రియమైనదిగా, దేవుని ఎంత హృదయపూర్వకంగా, ప్రేమపూర్వకంగా ప్రేమిస్తుందో ఒకసారి చూడండి. ప్రభు కొరకు ఆమె ఏడుస్తాము. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, నీవు నేను ప్రభు కొరకు, ప్రభు కార్యాల కొరకు, ప్రభు పని కొరకు ఏడ్చినట్లయితే, కన్నీరు గార్చినట్లయితే అది వృధా పోదు. దానికి ప్రతిఫలంగా దేవుడు తప్పకుండా నిన్ను, నీ కుటుంబాన్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు కొన్ని సందర్భాలను జ్ఞాపకం చేస్తాను. ఆయన మనం చదవలేం, సమయాన్ని దృష్టిలో పెట్టుకొని. నెహెమ్యా యెరూషలేము యొక్క ప్రాకారాల కొరకు ఏడుస్తూ వచ్చినాడు. పడద్రోయబడిన యెరూషలేము యొక్క ప్రాకారాల విషయమై భారం కలిగిన వాడిగా ఉన్నాడు. నేటి దినాల్లో సంఘం కొరకు, పరిచర్య కొరకు, ఆత్మల రక్షణ కొరకు, ప్రభు పని విస్తరణ కొరకు, సంఘ డెవలప్ కొరకు నీవు నేను అలాంటి భారము కలిగి ఉండడం మనకెంతో అవసరం. ఆ విధంగా కన్నీరు గార్చడం మనకెంతో అవసరం. మీకు కూడా ఏమైనా కుదవ ఉందా? ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నవాడా? నేనే ఒక మంచి పొజిషన్లో ఉన్నవాడు. ఆయన రాజుకి ఏమందించేవాడు? గిన్నె అందించేవాడు. అంటే ఒక గవర్నర్ ఉన్నాడు అనుకోండి, ఆ గవర్నర్ దీని ఆహారాన్ని ఎవరు పరీక్షించాలి? ముందు డాక్టర్ పరీక్షించాలి. అంటే ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. ఒక మంత్రి ఉన్నాడు అనుకోండి, ఓ పిఎం ఉన్నాడు అనుకోండి, ప్రధానమంత్రి, ఆయన తినే ఆహారాన్ని ఎవరు పరీక్షించాలి? ముందు వైద్యులు పరీక్షించాలి. అంటే పరీక్షించి అందించేవాళ్ళుగా, అంటే ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. అన్నీ ఉన్నాయి నేమేకు, ఏ కొరత లేదు, ఏ లోటు లేదు, మంచిగా ఉంది, మంచి రాబడి ఉంది, మంచి హోదా, మంచి పేరు, అన్నీ ఉన్నాయి. కానీ ఆ వీటిని బట్టి ఆయన ఆగలేదు, ఆ వీటిని బట్టి ఆయన తృప్తి చెందలేదు. కానీ ఏమైనాడంటే పడద్రోయబడిన యెరూషలేము యొక్క ప్రాకారాలను కట్టడానికి ఆయన కన్నీరు గార్చి వచ్చినాడు. తర్వాత ఎజ్రాను మనం చూడగలం. ఎజ్రా కూడా దేవుని మందిరం యొక్క నిర్మాణం కొరకు, దేవుని పని కొరకు ఎజ్రా కూడా ఏం చేస్తూ వచ్చినాడు? ప్రియమైన దేవుని బిడ్డ, ఏడుస్తూ వచ్చినాడు. బైబిల్లో చూసినట్టయితే ఇట్లా చాలా సందర్భాలు మనం చూడగలం. ఇంతకుముందే లాజరు గురించి మనం చెప్పుకుంటూ వచ్చినాం.
లాజరు గురించి ఎవరు ఏడుస్తున్నారు? వాళ్ళ అక్క, మా అక్క, ఇద్దరు అక్కలు అయ్యుండొచ్చు. ఇద్దరు అక్కలు ఎవరు? మార్తా, మరియలు. తన తమ్ముని కొరకు వాళ్ళు ఏడుస్తూ వచ్చినారు. వాళ్ళకి ఏడుపు చూడలేదా? నేమే ఏడుపు చూడలేదా? ఈ మధ్యలో మరి ఏడుపు చూడలేదా? దేవుడు అందరూ ఏడుపు చూస్తున్నాం. ఫస్ట్ నేను ప్రారంభంలో ఈ వాక్యానికంటే ముందు నేను ఒక సంగతి చెప్పినాం. మనకున్న పరిస్థితులను బట్టి మనం ఏం కావద్దు? కృంగి పోవద్దు. మనకున్న ఇబ్బందులను బట్టి మనం ఏం కావద్దు? మనం ఎప్పుడు కూడా బలహీనంగా కావద్దు. అయితే మన జీవితంలో మనం ఎప్పుడూ ఇదే దుఃఖంలో, కష్టంలో ఉంటామని మనం అనుకోవద్దు. వాళ్ళు ఉన్నారు, తిరిగి దాని నుండి ఏమైనారు? విడిపించబడుతూ వచ్చినారు. చూడండి, బైబిల్లో హిజ్కియా ఉన్నాడు. ఆయన ఏడ్చినాడు. దేని కొరకు? ఆరోగ్యం కొరకు. బాగుపడ్డాడా? పడలేదా? తర్వాత ఆ ప్రవక్త యొక్క శిష్యుని భార్య ఉంది రాజుల గ్రంథంలో. ఆమె ఏడ్చింది దేని కొరకు? అప్పు గురించి. అప్పు గురించి ఏడ్చింది. ఆమె అప్పు తీర్చబడిందా? తీర్చబడలేదా? ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నవారు, చాలా ఇబ్బందులు ఉన్నవారు, చాలా కష్టాలు ఉన్నవారు వాళ్ళు ఏం చేసి వచ్చినా అంటే ఏడుస్తూ వచ్చినారు. దేవుడు వారి యొక్క కన్నీటిని చూస్తూ వచ్చినాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కనుక ఇక్కడ మరి యొక్క కన్నీరు చూసిన దేవుడు నీ కన్నీరు చూస్తూ ఉన్నాడు. అయ్యో నా పిల్లలు వివాహం ఏంది? అయ్యో నాకున్న రుణాల బాధ ఏంది? అయ్యో నాకున్న అనారోగ్య పరిస్థితి ఏంది? అయ్యో నాకున్న ఆర్థిక పరిస్థితి ఏంది? అయ్యో నాకున్న ఈ లేమేంది? అయ్యో నాకు గృహం లేని స్థితి ఏంది? అయ్యో ఈ లోకంలో నాకున్న పేదరికం ఏంది? అయ్యో నాకున్న నిరుద్యోగం ఏంది? అయ్యో నా వయసు మీరిపోతుంది, నా లైఫ్లో సెటిల్మెంట్ ఏంది? అయ్యో నా యొక్క ఉద్యోగ అర్హత కోల్పోతున్నా, నా భవిష్యత్తు ఏంది? ప్రేమైన జీవం గల దేవుని బిడ్డ, చివరి క్షణాల్లో కూడా నీ దేవుడు నీ పక్షంగా కార్యం చేస్తాడు. ఇది బాగా గుర్తుపెట్టుకో. చివరి క్షణం యూదులకు ఏ క్షణంలో సాయం వచ్చిందండి? చివరి క్షణాల్లోనే సాయం వచ్చింది. మొర్దెకైతో పాటు మొర్దెకై యొక్క జాతిని కూడా హామాను అనేవాడు ఏం చేయాలనుకున్నాడు? హతమార్చాలనుకున్నాడు. మొర్దెకైతో పాటు మొర్దెకై యొక్క జాతిని కూడా. చూడండి, కొంతమంది ఎంత క్రూరంగా ప్రవర్తిస్తారో ఈ సందర్భం నేను చదివినప్పుడు, ధ్యానం చేసినప్పుడు నాకు బాధ అనిపించింది. దండం పెట్టింది, నమస్కరించేది ఎవరండి? మొర్దెకై ఒక్కడే. మొర్దెకై ఒక్కడైతే మొర్దెకై ఇంకే శిక్ష చేయొచ్చు కదా. కానీ హామాను ఏం చేసింది తెలుసా? మొర్దెకై యొక్క జాతి, అసలు వీరెవరు, వీళ్ళ చరిత్ర ఏంది, వీళ్ళ కథ ఏంది, వీళ్ళ కార్యక్రమం తెలుసుకొని యూదులు అనేవారు ఎవ్వరు కూడా హతమార్చాలనుకొని ప్లాన్ చేసినాడు. ఒక్కొక్కటి గోడ కట్టుకుంటూ పోయిండు. ఒక్కొక్కటి ప్లాన్ వేసుకుంటూ 99 సంతోషిస్తూ వచ్చిండు. 99 చివరి పాయింట్ వరకు కూడా సంతోషించినాడు. చివరి క్షణం, చివరి పాయింట్లో దేవుడి పరిస్థితిని మారుస్తూ వచ్చినాడు. ఊహించని యొక్క సహాయం, ఊహించని యొక్క విజయం, చరిత్రలో ఇలాంటి సంఘటన మరి నిజంగా ఇదెంతో ఆశ్చర్యం బైబిల్ గ్రంథంలో. కనుక చివరి క్షణాల్లోనైనా దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. కానీ నేను చేయవలసింది ఒకటి, నమ్మకంగా ఆయన సేవించాలి, నమ్మకంగా ఆయన కొరకు మనము జీవించాలి. కనుక మగ్దలేనే మరి ఏడుస్తూ వచ్చింది. దేవాదేవుడు ఆమెను చూస్తూ వచ్చినాడు. అయితే నేను ఏడుస్తుంటే నన్ను కూడా చూస్తూ ఉన్నాడు. చూడండి, కీర్తన గ్రంథం ఒక మాట చూపిస్తాను నేను. మా సొంత తలంపులు, సొంత మాటల కంటే దేవుని వాక్యమే ఆధారం. కీర్తనలు 56:8 వచ్చిన అనుకుంటాను. 56:8 తీసిన చదవండి. మళ్ళా చదవండి దయచేసి. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేని కొరకైతే ఏడుస్తున్నావో, సహోదరి సహోదరుడా, అయ్యా అమ్మ అక్క చెల్లి, నువ్వు దేని కొరకైతే ఏడుస్తున్నావో, నిద్రలేని రాత్రులు నీ జీవితంలో ఎన్ని గడిచిపోయినా ఇప్పటి వరకు, ఆహారం తినడానికి మనసు లేక ఎన్ని పర్యాయాలు ఆహారాన్ని పక్కబెట్టినవో, ఎంత నువ్వు కృంగిపోయినవో, నువ్వెంత బాధపడ్డావో, నువ్వెంత నీరసించిపోయినవో, అవన్నీ దేవుని దగ్గర ఆశీర్వాదాలుగా
విజయాలుగా, దీవెనలుగా అవన్నీ ఉన్నాయి. మన కన్నీటి ప్రతి చుక్కను కూడా ఆయన ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? బుడ్డిలో దాచిపెడుతుండు. నీ కన్నీరు వృధా పోదు. ఓకే, ఇంకా ఆధ్యాత్మికమైన ఒక తలంపులోనికి మనం వెళ్దాం. ఈ భాగాలను ఆధారం చేసుకుని ముగించుకునే ముందు, మనం ఈ లోకంలో అన్ని అవసరాల కొరకు ఏడ్చడము, అడగడము అది ఒక మంచి విషయమే. ఓకే, ఇవన్నీ మనకు కావాల్సిందే. మనుషులకు ఉన్నాం కనుక, భూమి మీద ఉన్నాం కనుక, కుటుంబాలుగా ఉన్నాం కనుక ఇవన్నీ మనకు కావాల్సినవి. ఓకే, అందరికీ, ఇది అందరికీ, ప్రపంచంలో ఉన్న ప్రతి వారికి. అయితే ఇంకొక విషయాన్ని గురించి నేను ఏడవాలి. ఇంకొక విషయాన్ని గురించి నేను ఏడవాలి. మగ్దలేనే మరి దేని గురించి ఏడ్చింది? ప్రభు కొరకు ఏడ్చింది. ఎవరి కొరకు ఏడ్చింది? ఆమె ప్రభు కొరకు ఏడ్చింది. నేను కూడా ప్రభు కొరకు ఏడవాలి. అనగా ప్రియమైన దేవుని బిడ్డలారా, నశించిపోతున్న ఆత్మల కొరకు నేను ఏడవాలి. నశించిపోతున్న ఆత్మల కొరకు నేను ఏడవాలి. మన బంధువుల కొరకు నేను ఏడవాలి. మన మిత్రుల కొరకు నేను ఏడవాలి. మన స్నేహితుల కొరకు నేను ఏడవాలి. మన ఇరుగు పొరుగు వారి కొరకు నేను ఏడవాలి. మన శత్రువు సైతం అతని కొరకు నేను ఏడవాలి. కనుక కన్నీరు కార్చాలి. ఒక నార్మల్ ఎదగాలంటే ఏం కావాలండి? ఒక నార్మల్ అంటే వ్యవసాయ నార్మల్ ఎదగాలంటే ఏం కావాలి? నీరు కావాలి. ఏం కావాలి? నీరు కావాలి. ఇది అందరికీ తెలిసిందే. ఒక నార్మల్ ఎదగాలంటే, ఒక వరి ఎదగాలంటే, ఒక పంట పండాలంటే ఏం కావాలి? నీరు కావాలి. మరి సంఘము పండాలంటే, సంఘం ఎదగాలంటే ఏం కావాలి? కన్నీరు కావాలి. సంఘం పండాలంటే, సంఘం మరి ఎదగాలంటే, సంఘం డెవలప్ కావాలంటే ఏం కావాలి? కన్నీరు కావాలి. అయితే ఇది చాలాసార్లు ఈ భారం మనకు రాదు. ఈ భారం మనం కలిగి ఉండం. అంటే ఎప్పుడూ ఇక సంఘము, దేవుడు ఇదేనా? ఎనీ టైం ఇదేనా? అంటే మా బాధలు లేవా? మా కష్టాలు లేవా? మాకు ఇబ్బందులు లేవా? మా సమస్యలు ఉండవా? మాకు ఉద్యోగం లేదా? మాకున్న ప్రాబ్లమ్స్ మాకున్నాయి లేవా? అందరికీ అన్నీ ఉంటాయి. కానీ అన్నిటి కొరకు ఎట్లయితే సమయాన్ని మనం కేటాయిస్తున్నాము, ఉద్యోగం చేయడానికి సమయం కేటాయిస్తున్నావా? తినడానికి సమయం కేటాయిస్తున్నావా? నిద్రపోవడానికి సమయం కేటాయిస్తున్నావా? అన్ని రకరకాలుగా మన దినచర్య అంతట్లో ఉదయం నుంచి సాయంకాలం వరకు ఒక దినానికి 24 అవర్స్ ఏ విధంగా సమయాన్ని కేటాయిస్తున్నామో అలాగున దేవుని కొరకు కూడా కొంత సమయాన్ని మనం కేటాయించాలి. కన్నీరు కార్చాలి. దేని కొరకు కన్నీరు కార్చాలంటే మందల చేరని గొర్రెల కొరకు మనం కన్నీరు కార్చాలి. ఎన్నో మందలు చేరని గొర్రెలు ఉన్నాయి. మందలు చేరిన గొర్రెగా నేను అయినాం. కానీ మందలు చేరిన గొర్రెలు ఎన్నో ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక అద్భుతమైన సందర్భం నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటే, చాలా సందర్భాలు ఉన్నాయి. కానీ రహాబ్ అనే వేశ్యను మనం చూస్తాం యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయంలో రహాబ్ అనే వేశ్య గురించి మనం చదువుతూ ఉంటాం. ఆమె ఏం చేసిందని తెలుసా? ఆ ఏగురుల వారిని భద్రపరిచి కాపాడిన తర్వాత వారిని బయటికి వెళ్తున్నప్పుడు ఆమె ఏం చేసింది తెలుసా? వారితో ఒక ప్రమాణం చేయించుకుంది. అయ్యా, ఒకరోజు ఈ దేశాన్ని దేవుడు మీకు అప్పగిస్తాడు. అది నేను ఎరుగుదు. ఈ దేవుడు సామాన్యమైనవాడు కాదు. ఈ దేవుడు అందరి దేవుళ్ళు లాంటి వాడు కాదు. నేడు ప్రియమైన దేవుని బిడ్డారా, ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈనాడు ఒక భావన మనలో ఉంది. దయచేసి ఆలోచించండి. సత్యాన్ని అన్వేషించే వాళ్ళ ఆలోచించండి. అందరి దేవుళ్ళు ఇదొక్కటి అని అనుకుంటాం మనం. కొంతమంది గృహాల్లో బయటికి పోతుంది ఇదేమన్నా. కొంతమంది గృహాల్లో అన్నీ పెట్టుకుంటారు. దాంతోపాటు కూడా ఇంకోటి ఏం పెడతారు? యేసయ్య కూడా ఉంటాడు. ఎందుకు అక్క అంటే అందరిలో ఈయన కూడా ఒక్కడు. అందరిలో ఈయన కూడా ఒక్కడు. అందరిలో ఈయన ఒకటి ఎట్లయితాడండి? అందరిలో ఒకటి ఎట్లయితాడు? ఈయన కలెక్టరే, ఒక అటెండరే. ఇంకా అర్థం కావడానికి నేను మాట్లాడతా. కొంచెం నేను ధారాళంగా తేటగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ముగిస్తాను. అన్ని నూనెలు ఒకటే. అన్నీ
నూనెలు ఒకటే. అందరూ దైవాలు ఒకటే అంటున్నాం కదా, అన్ని నూనెలు ఒకటే. మరి మంచి నూనె పోసుకొని ఎందుకు వండాలి కూర? గ్యాస్ నూనె పోసి ఉండరాదు, వంట ఆయుధం పోసి ఉండరాదు, డీజిల్ పోసి ఉండరాదు. అన్ని దేవుళ్ళు ఒకటే, అందరూ సమానమేనండి. మేము అందరిని ఇష్టపడతామండి. కాదు, అది కరెక్ట్ కాదు. దయచేసి ప్రేమపూర్వకంగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందరి వలె కాదు. ఒక మాట ఆయన చెప్పిండు, ఏమన్నాడు తెలుసా? ఆయన చెప్పినట్టు అందరూ ఎవ్వరు చెప్పలేదు, ఒక్కటే మాట జ్ఞాపకం. చాలా మాటలు ఉన్నాయి కానీ యెషయా గ్రంథం 45వ అధ్యాయం, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం, క్షమించండి, యెషయా 45:22. బూదిగాంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. ఈ మాట పలికిన వారు ఒక్కడే దేవాది దేవుడు, మొదటివాడైన దేవుడు, కడపటివాడైన దేవుడు, ఆది అయిన దేవుడు, అంతమైన దేవుడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో నివాసం చేసే దేవుడు. ఈయన ఒక్కడు మాత్రమే పలికినాడు, కానీ ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఈ మాట పలకలేదు. బూదిగాంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుట. రక్షణ అవసరం. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని, నూతనంగా ఉన్నవారి కొరకు, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తుదకు తన ప్రాణం పోగొట్టుకుంటే వారికి ఏమీ ప్రయోజనం? లక్షలు ఉండొచ్చు, కోట్లు ఉండొచ్చు, వేలు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతి గౌరవ మర్యాదలు అన్నీ ఉండవచ్చు. అన్నీ కావాలి. నువ్వు ఒక మంచి పొజిషన్లో ఉండాలి, సంతోషం. నువ్వు ఇతరులకు మేలు చేయాలి, నువ్వు ఇతరులకు మరి ఎంతో ఆదర్శకమైన వ్యక్తి ఉండాలి, ఈ లోకరీతిగా సంతోషం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణం కొట్టుకుంటే వానికి ఏమీ ప్రయోజనం? మన ప్రాణం పోతే మనకేం ప్రయోజనం? ఎక్కడికి పోతాయి? మనం సంపాదించేది ఎవరికైతే? దైవవాక్యం విధంగా రాయబడి ఉంది, ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. ఏ నీతి? దేవుని నీతి, మన సొంత నీతి కాదు. బైబిల్లో అపొస్తలుల కార్యం ప్రకటన 10వ అధ్యాయంలో ఒక ఆయన ఉండు, సొంత నీతితో ఉన్నాడు, మంచి భక్తిపరుడు. ఆయన ప్రార్థన కూడా దేవుడు విన్నాడు. ఆయనకు అన్ని విధాలుగా ఆయన విషయమై వాక్యం కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నది. కానీ అది సొంత నీతి. ఆ సొంత నీతితో ఉన్న వ్యక్తి దగ్గరికి ఒక వ్యక్తిని పంపిస్తూ వచ్చినాడు. పంపించి నా సిలువను గూర్చిన వార్త, నా రక్షణ వార్త, నా పాప విమోచన కార్య వార్త, నరక వార్త, పరలోక వార్త, నేనుండే పరలోక రాజ్యమును గురించి, నిత్య జీవుని గురించి అతనికి చెప్పని అతడు చేసిన అన్ని కూడా సపోర్ట్ చేస్తూ, కానీ సరైన మార్గంలోనికి తీసుకురావడానికి ఆ విధంగా మరి పేతురును పంపించినట్టుగా మనం చూడగలం. కనుక ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ లోకంలో అన్నీ ఉన్న ఒకరోజు అన్నీ విడిచిపెట్టాలి. ముగింపులోనికి వచ్చినాం, దయచేసి నన్ను క్షమించండి. అలెగ్జాండర్ ఉన్నాడు. అలెగ్జాండరు అన్ని దేశాలను నేలినాడు. అన్ని దేశాలను నేలి అన్ని చోట్ల విజయం సంపాదించుకున్నాడు. ఆయనకు తిరిగే లేదు. కానీ ఏమైండు? చనిపోయాడు. చనిపోతేప్పుడు ఏమైనా తీసుకుపోయాడా? తీసుకుపోలేదు. చనిపోతేప్పుడు ఎట్లా? నా యొక్క మరి సమాధి తీసుకెళ్ళేటప్పుడు నా యొక్క సమాధిని చేయకముందుకు నన్ను సమాధి బాక్స్లో పెట్టినప్పుడు నా చేతులు ఏమని చేయమన్నాడు? బయట పెట్టమన్నాడు. బయట పెట్టి తీసుకుని పోతుండు. అయితే నా యొక్క ఈ సమాధి పెట్టిన ఎవరు మోయాలి? వైద్యులు మోయాలి. ఎవరు మోయాలి? వైద్యులు మోయాలని కోరినాడు. అంటే అలాగనే ఆయన యొక్క సమాధి పెట్టిన వైద్యులతో మోపించినారు. ఇవన్నీ ఎందుకు కోరినాడంటే చెప్తాను. ఆయన అన్ని దేశాలు నిలవాడైనప్పటికీ, అంత ఆస్తిపరుడైనప్పటికీ, అంత ఈ లోకరీతిగా అంత విజయాన్ని పొందినవాడైనప్పటికీ, అంత గొప్పవాడైనప్పటికీ చనిపోతేప్పుడు ఆయన ఏమీ తీసుకొని పోలేదు. వైద్యులని ఎందుకు పోయమన్నాడు? చేతులు ఎందుకు బయట పెట్టమన్నాడు? నేను వచ్చేటప్పుడు ఒట్టిగా దిగంబరిగానే వచ్చినాను, నా తల్లి గర్భంలో పోయేటప్పుడు కూడా ఒట్టి చేతులతోనే
నేను పోవాలి. ఎంత ఒకటిదే లేఖనం చెప్తుంది, చరిత్ర చెప్తుంది, ఇది మనకు తెలిసిన విషయం. కనుక అంత పెద్ద విజయాన్ని తెచ్చినవాడు, అంత పోరాటం చేసినవాడు ఆయనే ఆ విధంగా అంటున్నాడు అంటే మనం ఒకసారి ఆలోచించు. కనుక ఎంత మాత్రం కూడా నేను నిర్లక్ష్యం ఉండడానికి వీల్లేదు. రాహాబు అనే స్త్రీ ఏం చేసిందంటే తన తల్లి కొరకు, తండ్రి కొరకు, తన అక్కజనుల కొరకు ఏం చేసింది? ఇశ్రాయేల్ ప్రజలతో, ఆ వ్రేగుల వారితో ప్రమాణం చేయించుకుంటుంది. అయ్యా, ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో మీరు దేవుడు మీకు ఈ పట్టణాన్ని అప్పచెప్తాడు, అప్పుడు మీరు వెళ్ళినప్పుడు మా తల్లిదండ్రులు, నా తండ్రి వారిని ఏం చేయాలి? మీరు హాని చేయొద్దు, కాపాడాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క రహాబు అనే స్త్రీ ఏ విధంగా తన ఇంటి వారి కొరకు ఆమె ప్రయాసపడుతూ వచ్చిందో, వారిని కాపాడుకుంటూ వచ్చిందో, ఆ నరకానికి, అగ్నిగుండానికి వెళ్ళకుండా కాపాడుకుంటూ వచ్చిందో, దేవుని మార్గంలోనికి నడిపించుకుందో, దేవుని ఆశీర్వాదపు వలలోనికి తీసుకొచ్చుకుందో, నీవు నేను ఆ మరియ వలె కన్నీరు కార్చి మన యొక్క రక్త సంబంధుల కొరకు, మన అన్నదమ్ముల కొరకు, మన అక్కజనుల కొరకు, ఎంత సాధ్యం కాని పని, కానీ సాధ్యమే. ఎవరిని బట్టి? దేవుని బట్టి. ఎవరిని బట్టి? దేవుని బట్టి. మాదిరికరంగా ఉందాం, ప్రేమపూర్వకంగా ఉందాం. కొన్నిసార్లు మనకు నష్టమైనా కూడా ప్రభు మహిమ కొరకు ఆ నష్టాన్ని భరించి కూడా మనం ప్రేమ చూపించాలి. ఇది అన్నీ చెప్తున్నాం మనము, కొద్దిగా కష్టమే అయినా కూడా దేవుని వైపు చూసినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సాయం చేస్తాడు. కనుక ఒక ఆత్మరక్షణ కొరకు నేను ఈ దినం కన్నీరు కాస్తాను ప్రభా అని నీవు నేను తీర్మానం చేసుకుని ప్రభు యొక్క బలలో పాల్గొందాలి. దేవా, 2025 ఈస్టర్ సండే ఈ దినం నేను ఒక తీర్మానంలోనికి వస్తున్నాను. మగ్దలేని మరియా నీ కొరకు ఏడ్చింది, నేను అనేక రోజులు నా కొరకు ఏడుస్తున్నా, నా కుటుంబం కొరకు ఏడుస్తున్నా, నా సమస్య కొరకు ఏడుస్తున్నా. ఏడవద్దని నేను చెప్పలేదు. ఏడ్స్తేనే దేవుడు మనకు సాయం చేస్తాడు, అది మనకు కావాల్సిందే. కానీ మగ్దలేని మరియ వల్లే నేను నీ కొరకు ఏడుస్తాయా, ఆత్మల రక్షణ కొరకు ఏడుస్తాయా, ఆత్మల సంపాదన కలిగిన సహోదరిగా నేను ఉంటానయ్యా, ఆత్మలు సంపాదించడానికి ప్రయాసపడతానయ్యా. ఈ 2025 నుంచి నీ చిత్తమైతే, నీ రాకట ఆలస్యమైతే 2026 వరకు నేను ఒక్క ఆత్మనైనా తీసుకొస్తాను ప్రభు అని నువ్వు తీర్మానం చేసుకుని ప్రభు యొక్క బలలో పాల్గొంటాను. ఒక సంవత్సరం 1,00,000 రూపాయలు సంపాదిస్తే ఈ 1,00,000తో చాలా నువ్వుకుంటావా? 2 లక్షలతో సంపాదించి 2 లక్షలు కావాలని నువ్వుకుంటావా? డెవలప్ కావడానికి ఇంకా 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, చిన్న పోస్టు ఉంటే పెద్ద పోస్టు, ఎకరం వ్యవసాయం ఉంటే 2 ఎకరాలు, ఇట్లా డెవలప్ కొరకు మనం ప్రయాసపడుతున్నామే. ఒక ఆత్మరక్షణ కొరకైనా మరి ప్రయాసం మనకు అవసరం. కనుక తీర్మానం చేసుకుందాం. ఆ తీర్మానం కూడా ఎట్లా ఉండాలంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు ఆత్రం నీకు సోతున్న ప్రభు అన్నట్టు ఉండదు. కొన్నిసార్లు మన తీర్మానాలు ఎట్లుంటాయంటే, ఇప్పుడే ఇక్కడ ఉన్నప్పుడే ఉంటాయి, దయచేసి నన్ను క్షమించాలి కొంచెం. ఇప్పుడే ఇక్కడ ఉన్నప్పుడే బయటికి పోతే మన తీర్మానాలు ఏమైతాయి? మర్చిపోతాం. అయితే మర్చిపోవాల్సిన ఏమో మనం మనకున్న బలహీనత చూడండి. నన్ను కూడా కలుపుకుంటున్నాను, నన్ను కూడా కలుపుకునే మాట్లాడుతున్నాను. మర్చిపోవాల్సినవే మర్చిపోం. ఎవరో ఒక ఆయన ఒక మాట తిట్టిన అనుకోండి, మనం చచ్చిపోయేంత వరకు ఒక ఆయన నన్ను తిట్టిన అనుకోండి, ఎవరో ఒక ఆయన నన్ను తిట్టిండు, చచ్చిపోయేంత వరకు అయితే అది మర్చిపో. అమ్మ పలానా రోజు ఆడ తిట్టింది కదరా, పలానా రోజు ఇక్కడ గుట్టింది కదరా, పలానా రోజు నష్టం చేసింది కదరా, పలానా రోజు అవమానం చేసింది కదరా, పలానా రోజు నిందించింది కదరా. ఇవి మాత్రం మర్చిపోం. మర్చిపోవాల్సినవేమో మర్చిపోతాం, మర్చిపోకూడనేమో చూడండి మనంతా వేరుగా ఉంటుంది. కనుక మనం చేసుకునే తీర్మానం ఎట్లా ఉండాలంటే, గాలికి పోతున్నట్టుగా ఉండవద్దు, ఒక స్థిరమైనదిగా ఉండాలి. బైబిల్లో అట్లా తీర్మానం చేసుకుని కొంతమంది ఉన్నారు. సమయం లేదు కానీ అన్ని జ్ఞాపకం చేయను. కానీ చెప్తూ ఒక తీర్మానం చేసుకున్నాడు, నేను విజయం పొంది నేను వస్తే నేను ఏం చేస్తాను, ఇంటి నుంచి ఎవరైతే వస్తలేదు ఏం చేస్తా, వాళ్ళు ఇచ్చేస్తాను. అది అద్భుతమైన తీర్మానం, ఆశ్చర్యమైన తీర్మానం. స్వయంగా తన బిడ్డే వచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడు, యెహోవాకు నేను మాట
ఇచ్చి తిని. అయ్యో నా బిడ్డ, అయ్యో నా బిడ్డ, నేను ఎవరికి ఇచ్చిన మాట? యెహోవాకు. దేవునికి నువ్వు మాట ఇస్తే ఆ మాట మీద కట్టుబడి ఉండడానికి ప్రయత్నం చేయి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. లూకా సువార్త 1:50 ఈ విధంగా రాయబడి ఉంది, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరం ఎట్లుంటుందంట? తరాలు ఉంటుంది. ఈ మాట తర్వాత మీ సొంత సమయంలో చదువుకోండి. లూకా సువార్త 1:50, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరాలు ఉంటుంది. కనుక తరతరాలతో కూడిన ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. కనుక ప్రభు వాళ్ళలో మనం పాల్గొంటున్నప్పుడు యోగ్యమైన విధానంలో మనం పాల్గొందాం. 1 కొరింథీ 11వ అధ్యాయం 28 ఒకటి మాత్రమే చదవండి. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని చాలు. మనల్ని మనం పరీక్షించుకుందాం. ఇంకొన్ని వచనాలు చదవాలి, కానీ సమయాన్ని బట్టి మనం చదువుకోలేకపోతున్నాం. కనుక మనల్ని మనం వ్యక్తిగతంగా నీకు నీవు, నాకు నేను, మనందరం పరీక్షించుకొని, వాక్యపు వెలుగులో పరీక్షించుకొని, ఎక్కడైనా దేవునికి అయిష్టమైనది, దేవునికి మరి ఇబ్బంది కలిగించేది, మనసులకు కూడా ఇబ్బంది కలిగించేది ఏదైనా మనలో ఉంటే దాని నుండి మనం ప్రభు దగ్గర క్షమాపణ కోరి, మనం ప్రభు రక్తం ద్వారా కడగబడి, మనం ప్రభు రక్తం ద్వారా విమోచించబడి ప్రభు యొక్క బల్లలో పాల్గొందాం. మనం చేసుకునే తీర్మానం కూడా అట్లా ఉండాలి. సొంత సమయం చదువుకోండి. వచనాన్ని జ్ఞాపకం చేస్తా. 119 అధ్యాయము 112 వచనం. 119, 112. ఆ యొక్క తీర్మానం ఎట్లా ఉండాలంటే తుద వరకు నిలిచేదిగా ఉండాలి. మనల్ని మనం పరీక్షించుకొని తుద వరకు నిలిచే తీర్మానం కలిగి ప్రభు యొక్క బలలో మనం పాల్గొందాం. ఆ విధంగా ప్రభు మనకు సాయం చేయండి.